నిజామాబాద్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈసారి వర్షాలు బాగా కురుస్తాయని ఆశించిన రైతులు ముందుగానే సాగుకు సిద్ధమయ్యారు. జూన్ 3వ వారం కూడా పూర్తవుతున్నా జిల్లాలో 1-2 చిన్న చినుకులు తప్ప ఇంకా వర్షాలు పడటం లేదు. దాంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాధారణంగా జూన్ మాసంలోనే దాదాపు నాట్లు పూర్తవుతాయి. ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వర్షాలు కురవకపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ఖరీఫ్ పనులు ఆలస్యమవుతున్నాయి. రైతులు ముందస్తుగానే సాగుకి సిద్ధమై వ్యవసాయ క్షేత్రాలను సాగుకి సిద్ధం చేశారు. గేట్లు చెక్కడం, దుక్కిలు దున్నడం దాదాపు పూర్తి చేశారు. బోర్ల కింద సాగు చేసేవారు నారుమళ్లు వేసిన ఎండల కారణంగా ఎండిపోయాయి. దీంతో మరోసారి నారుమళ్లు వేసుకున్నారు. ఇక కరెంటు కోతల వల్ల కూడా తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు రైతులు. ఈసారి పంటలు ఆలస్యం అవడం వల్ల దిగుబడి తగ్గే అవకాశం ఉందని, కనీసం పెట్టుబడి కూడా రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిజామాబాద్ జిల్లా కానీ తెలంగాణలో అంతటా వర్షాలు లేవు. ఫస్ట్ మొదట్లో 15 రోజుల కింద వర్షాలు వచ్చినాయి. ఆ వర్షంకు మేము మొక్కజొన్న కానీ సోయాబీన్ కానీ ఇక్కడ పెట్టినాం పంట పెట్టిన వాళ్ళ పంటలు ఈసారి ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే 15 కనీసం 20 రోజుల నుంచి ఒక వర్షం సుఖలేదు. నిన్న మనసుక మేఘాలు వచ్చినాయి, వస్తాయి వర్షాలు వస్తున్నాయి అన్న చెప్పారు. ఒక చినుకు సుఖ లేదు. దీనివల్ల పెద్ద మొత్తం నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఒక మగాన ఈ నీళ్లు పారిద్దామన్న సుఖ నీళ్లు ఈ నెల రోజుల నుంచి నీళ్లు లేక వర్షాలు లేక బోర్లు సుఖ నడిచినాయి, తక్కువ పోతుంది. దీనివల్ల బోర్ల సుఖ నీళ్లు రావడం లేదు. దీనివల్ల ఒక రైతు కనీసం ఎకరం వెంబట 10,000 నుంచి 15,000 రూపాయలు నష్టపోతున్నాడు. ఎటువంటి ప్రాజెక్టు నీటి ఆధారం కానీ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆధారం ఏమి లేకపోవడం వలన భూగర్భ జలాలు అడగంటి కూడా సాధారణం కంటే తక్కువగా వస్తున్నాయి. కాబట్టి బోరు బావుల ద్వారా కూడా నీరు అధికంగా రాకపోవడం వలన ఒక ఎకరము పారే పరిస్థితి ఉన్న రైతుకు అరెకరం కూడా పారకపోవడంతో ఇలా కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో వరుణుడు ముఖం చాటేశాడు. గత 20 రోజులుగా జిల్లాలో ఒక్క భారీ వర్షం కూడా నమోదు కాలేదు. దీంతో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి. చాలా చోట్ల బోర్లు కూడా ఎత్తేశాయి. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వర్షాలు బాగా కురుస్తాయని, చెరువులు, కుంటలు, జలాశయాలన్నీ నిండి సమృద్ధిగా పంటలు పండుతాయని ఆశించి రైతులు సాగు ప్రారంభించారు. నార్లు పోసి నాట్లు కూడా వేశారు. ఒక పక్క వర్షాలు ముఖం చాటేస్తుంటే మరో పక్క భానుడు భగభగమంటున్నాడు. వాతావరణం ఇంకా వేసవిని తలపిస్తుంది. అధిక వేడి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో 39 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత కారణంగా భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ సహా జలాశయాలన్నీ డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి. దీంతో పంటలు సాగు చేసేందుకు ముందుకు రావడం లేదు రైతన్నలు. సోయా, పత్తి, మందు అంతా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాము. ఇప్పుడు దాకా వాన లేదు. పబ్లిక్ మొత్తం పరిశాన్ ఉన్నాం మేము రైతులు. ఇప్పుడు దాకా నిరుడు అలుకుడు అయిపోయిండే. ఇప్పుడు ఈ సంవత్సరం ఏమో వాన లేదు, ఏం లేదు. విత్తనాలు తెచ్చుకున్నాము, మరి మందు తెచ్చుకున్నాము, వాన లేదు, అలుకుడు లేదు. పబ్లిక్ మొత్తం పరిశాన్ ఉన్నాం మేము. ఈ ఎండ తీవ్రతకు మరి నీటిలో ఉన్న నీటి పరిస్థితి లేకపోవడం, బోర్లు మరి అడుగంటికి పోవడం, మరి రైతు పరిస్థితి 45 రోజులు దాటిపోతూ ఉంది. నారు పోసి మరి 45 రోజుల్లో నాటు వేసుకోవాల్సిన పరిస్థితిలో మరి బోర్లో నీళ్ళు లేక మరి ఉమ్మడి జిల్లా నిజామాబాద్ జిల్లా వరప్రద అయినటువంటి సాగర్లో నీళ్ళు లేకపోవడం, మరి కాలువ ద్వారా ఎటువంటి నీళ్లు రాని పరిస్థితి. మరి ఈరోజు చూస్తూ ఉంటే దేశానికి అన్నం పెట్టే రైతు పరిస్థితి మరి రేపు అప్పులో బిల్లో మరి కూరుకునే పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం జూలై 2వ వారం మొదలుకొని ఆగస్టు 2వ వారం వరకు భారీ వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలోనే జలాశయాలకు నీరొస్తుంది. కానీ ఈ సంవత్సరం జూన్ 3వ వారం గడిచిపోయింది. అయినా వర్షాలు కురవడం లేదు. మరో వారం రోజులు ఇలాగే ఉంటే పరిస్థితి దారుణంగా తయారవుతుంది. జిల్లాలోని మెండోరా, ముప్కాల్, రెంజల్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, నందిపేట, ఇందల్వాయ్, బోధన్, రుద్రూరు, ధర్పల్లి, మాక్లూరు, మోపాల్ మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈ సంవత్సరం 5,32,155 ఎకరాల్లో పంట సాగు చేసేందుకు సిద్ధమయ్యారు రైతులు. ఇప్పటి వరకు 7% పంటలు కూడా సాగు మొదలు కాలేదు. జలాశయాల్లో నీరు లేక వీటిపై ఆధారపడ్డ ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు. జలధార ఉన్న బోర్లు సైతం ఎత్తేయడంతో పంటలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి రైతులకు. భూగర్భ మట్టాలు ఇప్పటికే 40 మీటర్ల లోతుకు వెళ్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.